ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలో ప్రయోగరాజ్కు వెళ్లారు. మహాకుంభమేళ సందర్భంగా కుటుంబ సమేతంగా గంగా నదిలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయుల ఆత్మ ఒక్కటేనని కుంభమేళ చాటి చెప్పిందని పవన్ చెప్పారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలో ప్రయోగరాజ్కు వెళ్లారు. మహాకుంభమేళ సందర్భంగా కుటుంబ సమేతంగా గంగా నదిలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళ సనాతన ధర్మానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారతీయుల ఆత్మ ఒక్కటేనని కుంభమేళ చాటి చెప్పిందని పవన్ అన్నారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్ నుంచి కూడా ఆయన మహాకుంభమేళ కార్యక్రమంలో వెళ్లేందుకు కూడా ఆయన కుటుంబంతో సహా వెళ్ళడం జరిగింది. అయితే ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో కూడా మహాకుంభమేళ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి అనా కొనిదెల, అలాగే ఆయన తనయుడు అఖీరానందన్ కూడా, అలాగే ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు ఆయన కుంభమేళకు చేరుకున్నారు. అక్కడ కుంభమేళతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పుణ్యస్నానం ఆచరించారు. అక్కడ పూజారుల ఆధ్వర్యంలో కూడా అక్కడ మొక్కులు చెల్లించి ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. దాని తర్వాత కూడా అక్కడ పుణ్యస్నానాలు ఆచరించాక అక్కడ త్రివేణి సంగమంకు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హారతులు ఇచ్చి అక్కడ పూజలు చేశారు. అయితే ఈ సందర్భంగా కుంభమేళలో డిప్యూటీ సీఎం కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. దాని తర్వాత కూడా ఆయన ప్రత్యేకంగా గంగా నదిలో కూడా ఆయన పవన్ పుణ్యస్నానం చేసి ఆచరించారు. ఆయనతో పాటు కూడా దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు ఆయన భార్య అనా, అలాగే తనయుడు అఖీరానందన్ కూడా ఉన్నారు. అయితే ఏదైతే కుంభమేళ అనేది భారతీయులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కుంభమేళ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక ఈ కుంభమేళ. మహాకుంభమేళలో ఇంత కోట్లాది మంది కూడా రావడం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం కూడా తనకు ఎంతో ఆధ్యాత్మికత సాకూరిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం చూసుకునే మటుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేకంగా పూజలు చేశాడు. ఆయన గంగా నది కూడా ఆయన ప్రత్యేకంగా పూజారుల సమక్షంలో కూడా ఆయన హారతి ఇచ్చారు గంగా నదికి. అలాగే గంగా నదికి ప్రత్యేకంగా పూజలు చేసి వేద పండితుల మధ్య కూడా ఆయన ఆశీర్వదించుకున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.